హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. ఈరోజు మనం అక్బర్ మరియు బీర్బల్ కథలు చెప్పుకోబోతున్నాం. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అని మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో చాలా సులభంగా పరిష్కరించేవాడు. బీర్బల్ తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉంటాడు. ఆయన దగ్గర ఒక బావి ఉంది. దానిని ఒక రైతుకి అమ్ముతాడు. ఒకరోజు ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వస్తాడు. అప్పుడు ఆ జమీందారు రైతుతో, నేను నీకు బావి మాత్రమే అమ్మాను, కానీ అందులో నీటిని అమ్మలేదు. అదేంటి జమీందారు గారు, నేను బావి కొనుక్కున్నాను కాబట్టి అందులో నీళ్లు కూడా నావే కదా. అదేం కుదరదు. నీకు నీళ్లు కావాలంటే దానికి తగిన ధనం ఇచ్చి తోడుకో అని చాలా అహంకారంతో ఆ జమీందారు మాట్లాడేసరికి రైతుకి బాగా కోపం వస్తుంది. ఇది చాలా అన్యాయం జమీందారు. మనం ఈ విషయాన్ని రాజు దగ్గరే తేల్చుకుందాం అని రైతు కోపంగా మాట్లాడేసరికి ఆ జమీందారు, సరే, తేల్చుకుందాం. కొనుక్కున్న నీకే అంత అహంకారం ఉంటే అమ్మిన నాకు ఇంకెంత ఉండాలి. సరే పదా అని ఇద్దరు మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు. అక్బర్ అంతా విని తన మంత్రి వైపు చూసి సమస్యను పరిష్కరించమంటాడు. బీర్బల్, ఈ సమస్యలో జమీందారు తప్పు కనిపిస్తుంది, కావున ఈ జమీందారుకి తగిన గుణపాఠం చెప్పాలి అని ఆలోచిస్తూ జమీందారు వైపు చూసి ఇలా అంటాడు. సరే, నువ్వు కేవలం బావి మాత్రమే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా. అని బీర్బల్ అడిగేసరికి జమీందారు చాలా సంతోషంగా, అవును, నేను బావి మాత్రమే అమ్మాను, ఆ నీళ్లు నాకే చెందుతాయి. అని జమీందారు అనేసరికి బీర్బల్ ఇలా అంటాడు. అయితే బావి రైతుకే చెందుతుందంటావు? అవును, బావి రైతుదే. సరే, అయితే రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే నీళ్ళన్నీ తోడుకుని వెళ్ళిపో, లేదా నీ నీళ్లు రైతు బావిలో పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని బీర్బల్ తీర్మానించేసరికి జమీందారు ముఖం వాలిపోతుంది. చేసిన తప్పు ఒప్పుకుని రాజు కాళ్ళ మీద పడతాడు. బీర్బల్ తీర్పుకు రైతు ఎంతో సంతోషించి, చాలా ధన్యవాదాలు రాజుగారు, నేను మీకు రుణపడి ఉంటా అని రైతు చెప్పేసరికి అక్బర్ తన మంత్రిని అభినందిస్తాడు. ఈ అక్బర్ బీర్బల్ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.